మొన్న మిర్చి నిన్న నిమ్మకాయ ఇప్పుడు మామిడి ఒకే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఒకటి మించి మరొకటి అన్నట్లుగా ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్నాయి. ధరలు అమాంతం పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. దిగుబడి తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. సీజన్ ప్రారంభంలోనే మామిడి ధరలు మండిపోతున్నాయి. మామిడి పండ్ల ధరలు మండిపోతున్నాయి. దిగుబడి తగ్గడంతో భారీగా రేట్లు పెరిగాయి. టన్ను మామిడి పండ్లకు రికార్డు స్థాయిలో 80,000 నుంచి ₹1,00,000 వరకు ధర పలుకుతోంది. వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ మామిడి పండ్లకు ఫేమస్. ఈ మార్కెట్ నుంచి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నేపాల్కు మామిడి పండ్లు ఎగుమతవుతాయి. మామిడి పండ్లలో బంగినపల్లికి బాగా డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల మామిడి పిందె దశలోనే రాలిపోయి దిగుబడి తగ్గింది. దీంతో రేటు పెరిగిందంటున్నారు వ్యాపారులు. కాయలు అయితే తక్కువనే వస్తున్నాయి. షార్ట్ పోయినసారి అయితే రాలేదు ఎక్కువ. పోయినసారి వచ్చిన అన్ని ఇప్పుడు రావట్లేదు. మొన్న వర్షాల దెబ్బలకు పూత పిందె మొత్తం రాలిపోయింది. కొంచెం కాయలు కూడా తక్కువ వస్తున్నాయి. రేట్ అయితే ప్రజెంట్ కిలో ₹100, 70, 80 ఆ రేట్లో నడుస్తున్నది. కాయను బట్టి రేటు ఉన్నది. చెప్పిన రేట్ అయితే పెరిగేటట్టు సార్. కాయ షార్టేజ్ అవుతుంది బాగా. ఈ టైంలో 4-5 బస్తాలు అమ్మేది ఒక రోజుకి. ఇప్పుడు ఒక్క బస్తా కూడా రావట్లేదు, దొరకట్లేదు కాయ బయట. 100కి 4, 5 ₹100, ₹80. లాస్ట్ ఇయర్ అంటే కొంచెం చీప్గానే ఉండే. ఈసారి కాస్ట్ ఉన్నాయి కొంచెం. బస్తాలు అవసరం కాబట్టి. ఈసారి అయితే కాయలు లేవు, షార్టేజే ఉన్నాయి. అందుకే కాస్ట్ కూడా బాగుంది రేటు. పోయిన సంవత్సరం అంటే బస్తాలు లెక్కిచ్చేది 1,100, 2,000 అట్లా వచ్చేది. ఇప్పుడు అట్లా ఇస్తలేరు, కేజీ లెక్కిస్తారు. గతేడాది ఇదే సమయానికి మార్కెట్కి 1,581 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లు అమ్మకానికి వచ్చాయి. ఈ ఏడాది 80 టన్నులే వచ్చాయి. సాధారణంగా ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే తోటలో ఈసారి 2-3 టన్నులకే పరిమితమైంది. నిరుడు టన్ను మామిడి పండ్ల ధర 15 నుంచి 35,000 వరకు పలికింది. ఇప్పుడు 3 పైగా పెరిగింది. ఒక 1000 క్వింటాల్, సుమారుగా 1000 క్వింటాల్ మనకు అరైవల్స్ మ్యాంగో రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఇవి ఒక 50% మనకు అరైవల్స్ తగ్గినాయి. ఇంకా కూడా పంట కూడా మరి సినారియో బయట చూసినట్లయితే మ్యాంగో రకరకాల పరిస్థితుల వల్ల పంట లేదనే మనకు వ్యాపార వర్గాలు కానీ లేకుంటే మార్కెట్ రిపోర్ట్ తెలుస్తూ ఉన్నాయి. మరి ఇదే విధంగా కొనసాగినట్లయితే మ్యాంగో ధరలు ఇంకా కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. నాణ్యత ప్రకారంగా తీసుకొచ్చినట్లయితే మనకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ ఉంది కాబట్టి మరి మంచిగా క్వాలిటీ ఉన్నదాన్ని క్వాలిటీ పరంగా తీసుకొస్తే మంచి ధర, పోటీ ధర పొందేటువంటి ఆస్కారం ఉంది. మామిడి పండ్లు కొనాలంటేనే భయపడుతున్నారు జనం. 4 కిలోల దగ్గర 1 కిలో కొంటున్నారు. వేసవిలో మామిడికాయల పచ్చడి కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. మామిడి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా తేడా ఉన్నదండి. ఒక మామిడికాయ కావాలంటే ₹20 అవుతా ఉంది. లాస్ట్ ఇయర్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు. ఒక్క మామిడికాయ అంటే ₹20 అంటే పండ్లు కూడా లేవు లాస్ట్ ఇయర్. వాస్తవంగా ఈ సీజన్లో పళ్ళు రావాల్సి ఉండే, కాయలు కూడా సరిగా వస్తలేవు. అంటే మరి ఎందుకో అర్థమవుతలేదు. ఏప్రిల్ నుంచి దీనికి మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి దీనితోని మనం స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ నెలలో మనం పచ్చళ్ళతో స్టార్ట్ చేస్తాం. మనకు జూన్లో మనకు పక్వానికి వస్తుంది మామిడి పండు. ఏదైనా కూడా అన్ని రకాల మామిడి పండ్లు జూన్లో మంచి పక్వానికి వచ్చి జూన్, జూలై లోపల మనం రసాయనాలు మనం పెట్టకుండా, కార్బైడ్ కానీ వేరే ఇతరత్ర ఎలాంటి రసాయనాలు పెట్టకుండా మనం వాటిని కొంచెం ఓపికతోని టైం మనం దాన్ని కేటాయించి కనుక మనం కోసుకొని ఆ పంటను మనం తింటే మన ఆరోగ్యాలకు కూడా అవి ఎంత మధురమైనటువంటి మామిడి జాతి అనేది ఉన్నది. అన్ని రకాలుగా, చాలా రకాలుగా మనం తింటే కూడా మనకు అట్లా ఆరోగ్యాలు పెరగకుంటుంటే మాత్రం అందరికీ అందుబాటులో పేదోళ్ళు కూడా, బీదోళ్ళు కూడా, అన్ని రకాల వాళ్ళు కూడా ఈ పండును తినగలుగుతారు. వాళ్ళు కూడా ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. మామిడి పండ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. వేసవి సీజన్లో మధురమైన రుచులను అందించేదే మామిడికాయ. కానీ ఈసారి అత్యధిక ధరలతోటి కూడా రికార్డు సృష్టిస్తుంది. ఎండ వేడి పెరుగుతున్నట్టే ఈసారి మామిడి ధరలు కూడా అట్లాగే పెరిగిపోతున్నాయి. అయితే సీజన్ ప్రారంభంలోనే ఈ ధర ఉంటే మే నాటికి ఈ ధరలు కొండెక్కి కూర్చునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దిగుబడి తగ్గడమే దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.